ఏప్రిల్ 28న వస్తున్న బాహుబలి ద కంక్లూజన్ కోసం వరల్డ్ సినిమా ఎదురుచూపులు మొదలైపోయాయి. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే అన్ని పనులు జరుగుతున్నాయి. కట్టప్ప కొత్త పోస్టర్తో బాహుబలి ద కంక్లూజన్కి సంబంధించిన సెన్సేషనల్ వేవ్స్ స్టార్ట్ అయిపోయాయి. ఇక మార్చి 15న ట్రైలర్ విడుదల పక్కా. అది కూడా ముందు థియేటర్స్లో రిలీజ్ చేసి ఆ తరువాతే యూట్యూబ్లో విడుదల చేస్తారు. ట్రైలర్ తర్వాత బిగ్ ఈవెంట్ అయిన ఆడియో ఫంక్షన్కి సంబంధించి, ఆ ఆడియో ఫంక్షన్ వెన్యూకి సంబంధించి కీలకమైన అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ఈ నెల 4వ వారంలో ఉంటుందట. అయితే ఆడియో ఫంక్షన్ ముందు అనుకున్నట్టు తిరుపతిలో కానీ, తరువాత అనుకున్నట్టు వైజాగ్లో కానీ జరగడం లేదు. ఈ మధ్య సుమ రాజమౌళిని ఇంటర్వ్యూ చేసిన మాహిష్మతి సామ్రాజ్యంలో జరగబోతుంది. ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్. అయితే అక్కడ ఈ ఫంక్షన్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. వేలల్లో తరలి వచ్చే ఫ్యాన్స్ని అకామిడేట్ చేయాలన్నా, వాళ్ళను కంట్రోల్ చేయాలన్నా చాలామంది సిబ్బంది అవసరం అవుతారు. కానీ వేల మందితో షూటింగ్ చేసి అలవాటైపోయిన రాజమౌళి దీనికోసం కూడా ఏదో కొత్త ప్లాన్ వేసే ఉంటాడు. అందుకే ఆడియో ఫంక్షన్ వెన్యూగా మాహిష్మతిని సెలెక్ట్ చేశాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, సర్ప్రైజింగ్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాసుల కలయికలో వస్తున్న మహేష్ 23కి ఇప్పటి వరకు టైటిల్ దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. ఓ పక్క షూటింగ్ కంప్లీట్ కావస్తుంది. ఈలోగా చాలా అకేషన్స్ వచ్చాయి వెళ్ళాయి. కానీ యూనిట్ నుండి టీజర్ కానీ